హలో ఇంటర్లింక్ మెంబర్స్, ఈరోజు ఏంటంటే చాలా మంచి ఇంపార్టెంట్ అప్డేట్ అండి. అదేంటంటే మనకు వచ్చినటువంటి కొన్ని అఫీషియల్ విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. ఇవన్నీ కూడా అఫీషియల్గా వచ్చినవే మనకి ఇంటర్లింక్ వాళ్ళకి సంబంధించి, కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంటేనండి. అదేంటంటే ఇంటర్లింక్ మినీ యాప్ అంటే ఏంటి, ఇంకంతేకాకుండా ఈ యొక్క ఇంటర్లింక్లో అయితే కొన్ని సంస్థలు ఇంక్లూడ్ అయితే అయ్యాయి అన్నమాట. అవేంటి అనేది మనమైతే చూద్దాం. వాటి వల్ల మనకి బెనిఫిట్ ఏంటి, ఇంకా మనకి వాళ్ళ వల్ల ఎఫెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా అయితే చూద్దాం. కాబట్టి అంతేకాకుండా ఇంటర్లింక్లో దాదాపుగా $8 బిలియన్ల అయితే బర్న్ అయిపోయాయని అయితే చెప్తున్నారు. ఇది ఎలాగా బర్న్ అయ్యాయి ఏంటి, ఇవన్నీ కూడా చూద్దామండి. మనం చేసే మిస్టేక్స్ వల్లే, నేను ఆల్రెడీ చెప్పాను కూడా. కాబట్టి అలాంటి మిస్టేక్స్ అనేవి చేయకుండా ఎలా ఉండాలి ఏంటి అనేవి నేను క్లియర్గా అయితే చెప్తాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి, వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. అంతేకాకుండా కింద సెట్టింగ్స్లో అయితే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే వీడియో ఎక్కువ మందికి పుష్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అయితే మీరు సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి. ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయండి. ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా పోస్టులు చూసుకున్నట్లయితే మనకి దాదాపు $8 బిలియన్ల ఐటీఎల్జీ మాస్టర్ నోట్కి తిరిగి వచ్చింది. దాదాపు $80 మిలియన్ల శాశ్వతంగా కాలిపోయాయి. అంటే ఇక్కడ ఏంటంటే $80 మిలియన్ అనే చెప్తున్నారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనకి టోటల్గా ఐటీఎల్జీ టోకెన్స్ వచ్చేసి $8 బిలియన్ల వరకు అయితే మనకి ఇక్కడ బర్న్ అయ్యాయి అని అయితే చెప్తున్నారు. దీనికి కారణం ఏంటి దీనివల్ల మనకి ఎందుకు బర్న్ అయ్యాయి అనేది చూద్దాం అనమాట. ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ విలువ ఆధారిత మరియు ధృవీకరించబడిన పర్యావరణ వ్యవస్థను నిర్మించడానికి బలమైన చర్యలు తీసుకుంటూనే ఉంది. అంటే ఇక్కడ ఏంటంటే ఇంటర్లింక్ ఇంప్రూవ్ అవ్వడానికి కొన్ని విషయాలను అయితే పాటిస్తూనే ముందుకు వెళ్తున్నారని అయితే చెప్తున్నారు. దాంట్లో భాగంగా మన ఇంటర్లింక్లో DAO అనే వాళ్ళైతే ఇన్వాల్వ్ అయ్యారు. ఈ DAO ఫుల్ ఫామ్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ డీసెంట్రలైజేషన్ ఆటోనమస్ ఆర్గనైజేషన్ అనమాట. ఇదొక ఆర్గనైజేషన్ అండి. వీళ్ళు బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించి ఏవైతే మైనింగ్స్ ఉంటాయో, మైనింగ్స్ కావచ్చు, క్రిప్టో అనుకోవచ్చు, క్రిప్టోలో కొన్ని సర్దుబాట్లు చేయడం అయితే చేస్తారనమాట వీళ్ళు. అది ఆ టోకెన్కి చాలా మంచి చేస్తుంది, కాయిన్కి, క్రిప్టో కాయిన్కి. వీళ్ళు ఏం చేశారంటే అన్నెసరీగా ఉన్నటువంటి, అంటే మనం చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల, అంటే మైనింగ్ టైంకి చేయకపోవడం, మనం ఎవరినైతే రెఫర్ చేస్తామో వాళ్ళు సరిగ్గా యాక్టివ్గా ఉండకపోవడం, ఇలాగా కొన్ని మిస్టేక్స్ వల్ల అయితే మన టోకెన్స్ని ఎలా అయితే కోల్పోతున్నామో ఆ కోల్పోయినటువంటి టోకెన్స్ని బర్న్ చేస్తూ ఉన్నారనమాట వీళ్ళు. అది కూడా మన యొక్క ఈ కాయిన్ ఇంప్రూవ్మెంట్ కోసమే వీళ్ళు చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇంక అందుకోకుండా ఇక్కడ ఏం చెప్తున్నారంటే వీళ్ళు మొత్తం $8 బిలియన్ల ఐటీఎల్జీ ఇప్పుడు కాలిపోయి మాస్టర్ నోట్కు తిరిగి ఇవ్వబడింది. 80 అంటే మిలియన్ ఐటీఎల్జీ శాశ్వతంగా కాలిపోయింది. ఇది అన్ని ఐటీఎల్జీ హోల్డర్ల కొరత, పారదర్శకత మరియు స్థిరమైన వృద్ధికి మా దీర్ఘకాలిక నిబద్ధతను స్పష్టమైన ప్రతిబింబం అనేది చెప్తున్నారు. మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం బిట్ కాయిన్ అప్పుడే, అంటే ఆ వీడియోలోనే చెప్పానండి. ఎంత తక్కువ కాయిన్స్ ఉంటే వాటి ప్రైస్ అనేది అంత ఎక్కువగా పెరుగుతుంది అని అయితే చెప్పాను కదా. అదేవిధంగా చూసుకుంటే మనకి బిట్ కాయిన్కి సప్లై అనేది చాలా తక్కువే. అది తక్కువగా ఉండటం వల్ల దాని ప్రైస్ అనేది ఈ విధంగా పెరగడం అయితే జరిగింది. అదేవిధంగా మన ఇంటర్లింక్లో కూడా తక్కువ కాయిన్స్ అనేవి ఉండడానికైతే వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇది కూడా చాలా మంచిదే. దీనివల్ల మన ఇంటర్లింక్ కాయిన్ అనేది ప్రైస్ పెరగడానికి ఎక్కువ అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంకా DAO ఆమోదించబడిన ఫ్రేమ్వర్క్ను అనుసరించి తిరిగి వచ్చిన మొత్తం ఐటీఎల్జీలో 1% నిష్క్రిమిణాత్మక లేదా అనుకూలత లేని హ్యూమన్ నోడ్ నుండి ప్రతి స్నాప్షాట్లో శాశ్వతంగా కూడా ఇక్కడ బర్న్ అవుతున్నాయని అయితే చెప్తున్నారనమాట. అంటే మన మిస్టేక్స్ వల్ల కొన్ని జరిగి ఆ టోకెన్స్ మొత్తం కూడా బర్న్ అయిపోతున్నాయి అని అయితే చెప్పడం అయితే జరిగింది. ఇది వీళ్ళు చేస్తున్నారు అని అయితే చెప్పారు. ఇది కూడా మంచిదేనండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ నిరంతర యంత్రాంగం ఇంటర్లింక్ యొక్క నెట్వర్క్ విలువ యొక్క ప్రధాన భాగంలో ధృవీకరించబడిన మరియు క్రియాశీల సహకారులు మాత్రమే ఉంటారని నిర్ధారిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే
జెన్యున్గా వర్క్ ఎవరైతే బాగా యాక్టివ్ చేసుకుంటూ ఎటువంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇంటర్లింక్ టోకెన్స్ అనేవి బర్న్ అవ్వకుండా ఉంటాయి. వాళ్ళు మాత్రమే ఆ టోకెన్స్ని మేము ఉంచుతాము బర్న్ చేయకుండానైతే చెప్తున్నారు అన్నమాట వీళ్ళు. ఇంకా అంతేకాకుండా చూసుకుంటే ఈ కొనసాగుతున్న బర్న్ సైకిల్ కేవలం టోకెన్ తగ్గింపు కంటే ఎక్కువను సూచిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క బర్న్ అవ్వడం అనేది ఎన్ని టోకెన్స్ బర్న్ అవుతాయో అన్ని కాయిన్స్ అనేవి తగ్గడం అయితే జరుగుతుంది. దానివల్ల కాయిన్ సప్లై అనేది తగ్గుతుంది. దీనివల్ల మనకి స్టేబుల్గా ప్రైస్ అనేది పెరగడానికి ఎక్కువగా అవకాశం అనేది ఉంటుందని అయితే చెప్తున్నారు. మొత్తం సరఫరాను క్రమంగా తగ్గించడం ద్వారా, అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం, మొత్తం సరఫరా అంటే ఏంటంటే రిలీజ్ చేసినటువంటి కాయిన్స్లో ఎంత మనకి బర్న్ అయినట్లయితే అన్ని తగ్గుతాయి. కాబట్టి ఆ తగ్గడం వల్ల ఐటీఎల్జీ బలమైన అంతర్గత కొరతను పొందుతుంది. ఇది మరింత స్థిరమైన టోకెన్గా ఎకనామిక్స్ అధికారిక దీర్ఘకాలిక విలువ నిలుపుదల మరియు హోల్డర్లు మరియు నిజమైన నెట్వర్క్ను భాగస్వామ్యానికి మధ్య లోతైన అమరికకు మార్గం సుగనం చేస్తుందని అయితే చెప్తున్నారు అన్నమాట. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టే ఇలాగ బర్న్ చేయడం వల్ల ఏంటంటే తక్కువ టోకెన్స్ ఉంటాయి. ఆ తక్కువ టోకెన్స్ వల్ల తక్కువ కాయిన్స్ అనేవి రావడం అయితే జరుగుతుంది. ఆ తక్కువ కాయిన్స్ని బర్న్ చేయడం వల్ల ప్రైస్ అనేది స్టేబుల్గా స్థిరంగా పెరుగుతూ వెళ్ళడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా ఈ యొక్క టోకెన్ మీద ట్రస్ట్ కూడా బిల్డ్ అవుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా దీర్ఘకాలిక ప్రైజ్ అనేది అంటే లాంగ్ టర్మ్లో ప్రైజ్ అనేది తగ్గకుండా ఉండడానికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుందని అయితే చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా మంచిదనే చెప్పుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇక్కడ మనకేం చెప్తున్నారంటే ఇంటర్లింక్ నిర్మాణం నుండి పదార్థం వరకు టోకెన్ మెకానిక్స్ నుండి మానవ ఆధారిత వృద్ధికి మారుతుందని అయితే చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మనకి మెయిన్గా ఏం చెప్తున్నారంటే ఇన్ని టోకెన్స్ అనేవి బర్న్ అయ్యాయి, దీనివల్ల మనకి చాలా మంచి జరుగుతుందని అయితే చెప్తున్నారు. అలానే మీ మిస్టేక్స్ వల్ల బర్న్ చేసుకోండి అని అయితే చెప్పట్లేదండి వాళ్ళు. ఇలా బర్న్ అవడంలో మనకి బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి అనేది అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. కానీ మనం మ్యాక్సిమం యాక్టివ్గా ఉండేటట్టే చూసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ టోకెన్స్ అనేవి యాడ్ అవుతూ ఉంటాయి. ఇంకా మీరు ఎవరినైతే జాయిన్ చేశారో ఎవరినైతే రెఫర్ చేశారో వాళ్ళు కూడా యాక్టివ్గా ఉండేటట్టు అయితే చూసుకోండి. లేకపోతే వాళ్ళ ద్వారా వచ్చినటువంటి మీకు ఏవైతే డైరెక్ట్ రెఫరల్స్ అప్పుడు 500 టోకెన్స్ వస్తాయి కదా, ఆ టోకెన్స్ని కూడా మళ్ళీ కట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇలా చాలామందికి కూడా జరుగుతున్నాయి ప్రతిరోజు. ఇంకా సెక్యూరిటీ మైనింగ్ గురించి అయితే చాలామందికి తెలియట్లేదు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అయిన వాళ్ళు వెంటనే ఇక్కడ రెఫరల్ కోడ్ నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఆ రెఫరల్ కోడ్ యూస్ చేసుకున్నట్లయితే 1000 టోకెన్స్ మీకు బోనస్గా యాడ్ అవుతాయండి. కాబట్టి ఇదైతే గమనించండి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ మినీ యాప్ అంటే ఏంటి అని అయితే నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి. దానికి సంబంధించి కొంచెం మ్యాటర్ అయితే ఉంది ఇంకో పోస్ట్లో, అది కూడా అయితే చూద్దాం. ఇంక ఇక్కడ చూసుకుంటే ఐటీఎల్జీ మినీ యాప్ విప్లవానికి ఎలా శక్తినిస్తుంది అంటే ఐటీఎల్జీకి సంబంధించి మినీ యాప్ అయితే మనకి రాబోతుంది. ఈ మినీ యాప్ ఎలా అంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటర్లింక్ మినీ యాప్ అనేది కేవలం మరొక ఫీచర్ కాదు. గూగుల్ ప్లే ఇంకా అంతేకాకుండా మరియు యాప్ స్టోర్ వంటి సాంప్రదాయ యాప్ స్టోర్లను భర్తీ చేయడంలో ఇది ఒక విప్లవాత్మక అడుగు. మొదటిసారిగా యాప్లు కార్పొరేషన్ల ద్వారా కాకుండా వినియోగదారుల యాజమాన్యంలోని వికేంద్రీకృత పర్యావరణ సంస్థలో ఉన్నాయి. ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ మధ్యలో ఐటీఎల్ ఉంది. ఇది ప్రతిదాన్ని అనుసంధానించే స్థానిక కరెన్సీ అనేది చెప్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో అంటే యాపిల్ కాకుండా ఇప్పుడు ఐఫోన్ కాకుండా ఆండ్రాయిడ్ వాడేటటువంటి ఫోన్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ప్లే స్టోర్ ఉంటుంది కదా. మనకి ప్లే స్టోర్ నుంచి మనం యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాం, ఇన్స్టాల్ చేసుకుంటూ ఉంటాం, యూజ్ చేసుకుంటూ ఉంటాం. అలాగే యాప్ స్టోర్ అని చెప్పేసి ఎవరైతే ఐఫోన్ వాడుతూ ఉంటారో వాళ్ళకి యాప్ స్టోర్ అనమాట. యాప్ స్టోర్ నుంచి వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మనకి కొత్తగా ఇంటర్లింక్కి సంబంధించి మినీ ఇంటర్లింక్ అనేది రాబోతుంది. ఇది కూడా ఒక
యాప్స్ అనేవి మినీ యాప్స్ అనేవి దీంట్లో ఉంటాయని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా చూసుకుంటే దీనికి సంబంధించి పేమెంట్ గేట్వే అనేది ITL ద్వారానే జరుగుతుందని అయితే చెప్పడం అనేది జరిగింది. దీనికి సంబంధించి ఇంకా మనకి ఫ్యూచర్లో ఫర్దర్గా క్లియర్గా అప్డేట్స్ అనేవి వస్తాయండి. ఎవరు కూడా కంగారు పడద్దు. కానీ సింపుల్గా చెప్పాలంటే ఇదే అనమాట. ఇంకా ఇంటర్లింక్ మినీ యాప్ అనేది యాప్ స్టోర్, గూగుల్ ప్లే యొక్క ఇక్కడ వికేంద్రీకృత వెర్షన్ అయితే ITL అనేది యాపిల్ పే, గూగుల్ పే, ఎథీరియం, గ్యాస్ లాంటివి అన్నీ ఒకే టోకెన్లో మొత్తం పర్యావరణ వ్యవస్థను శక్తినిస్తాయని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి గేమ్ FI, DFI, సోషల్ FI మరియు ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఏంటంటే ఇంటర్లింక్ హ్యూమన్ నెట్వర్క్లోని అన్ని డీసెంట్రలైజేషన్ యాప్స్లకు ITL అనేది స్థానిక టోకెన్. ఈ నెట్వర్క్లో నిర్మించబడిన ప్రతి అప్లికేషన్ ITLని దాని ప్రధాన కరెన్సీగా అయితే ఉపయోగిస్తుందని అయితే చెప్తున్నారు. అన్ని వికేంద్రీకృత అప్లికేషన్స్లో ఒక ఏకీకృత మరియు పరస్పరం పనిచేయగల ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తుందని అయితే చెప్తున్నారు. ఇంకా అందుకోకుండా ఏంటంటే దీంట్లో మనం ఏమేం చేసుకోవచ్చు, ఈ యొక్క మినీ ITLG యాప్లో మనం ఏం చేసుకోవచ్చు చూసుకుంటే ఇక్కడ హోటల్ బుకింగ్స్ మరియు విమాన టికెట్ల నుండి కామర్స్, ఫుడ్ డెలివరీ మరియు జీవన శైలి సేవల వరకు అన్ని మినీ యాప్లలో ITL ప్రధాన చెల్లింపు కరెన్సీగా పనిచేస్తుంది. అలాగే మనకి ఇంటర్లింక్ స్టోర్ లాగా కూడా వస్తుందని అయితే చెప్తున్నారు. మినీ ఇంటర్లింక్ అనమాట ఇది ఒక యాప్. దీంట్లోంచి మనం హోటల్ బుకింగ్స్ కావచ్చు, ఇంకా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, ఫుడ్ డెలివరీ కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. కానీ దీంట్లో మనం వాడే కరెన్సీ మాత్రం ITL టోకెన్నే మనం వాడుకుంటాము అని అయితే చెప్తున్నారు అనమాట. ఇదే ప్రధానంగా ఉంటుందని. వ్యాపారులు దాదాపు 0 రుసుములతో తక్షణమే చెల్లింపులను స్వీకరించేటప్పుడు వినియోగదారులు నేరుగా ITLని ఖర్చు చేయవచ్చు. ఇది నిజమైన క్రిప్టో యూటిలిటీని రోజువారీ జీవితంలోకి తీసుకువస్తుంది. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ఎందుకంటే ఇంటర్లింక్ అనే కాదండి, ఏదైనా సరే క్రిప్టోనే అవుతుంది అనమాట. మన ఫ్యూచర్ అంతా కూడా మనం డైరెక్ట్గా ట్రాన్సాక్షన్స్ అనేవి క్రిప్టో ద్వారానే ఈ కాయిన్స్ అనేవి ఇచ్చేసి మనం షాపింగ్ కావచ్చు, ఇంకా ఏదైనా సరే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవడం కావచ్చు, ఇంకా షాపింగ్, రకరకాల ఫుడ్ డెలివరీ కావచ్చు, ఇవన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ మనకి ఇంటర్లింక్లో రాబోతున్నాయని ఒక గుడ్ న్యూస్ అయితే తెలియజేశారనమాట. ఇది చాలా మంచి గుడ్ న్యూస్. దీనివల్ల ఏంటంటే ట్రస్ట్ అనేది బిల్డ్ అవుతుంది ఈ యొక్క క్రిప్టో మీద, ఇంకా అంతేకాకుండా ఇంటర్లింక్ మీద. దీనివల్ల ఎక్కువ మందికి కూడా ఇంటర్లింక్ మీద ఇంట్రెస్ట్ అనేది రావడం అయితే జరుగుతుంది. దీనివల్ల ఇన్వెస్టర్లు కూడా పెరగడం అయితే జరుగుతుంది. ప్రైస్ కూడా అదేవిధంగా పెరుగుతుందని అయితే చెప్తున్నారు. ఇంకా అంతేకాకుండా ఏం చెప్తున్నారంటే ITL నెట్వర్క్ గ్యాస్ ఫీజ్గా పనిచేస్తుంది. ప్రతి లావాదేవీ గుర్తింపు, ధృవీకరణ మరియు స్మార్ట్ కాంట్రాక్ట్ అమలుకు శక్తినిస్తుందని అయితే చెప్తున్నారు. ఇది ఇంటర్లింక్ పర్యావరణ వ్యవస్థను సురక్షితంగా, చురుకుగా మరియు స్వయం సమృద్ధిగా ఉంచే శక్తి. అంటే దీంట్లో గ్యాస్ ఫీస్ ఇవన్నీ కూడా అంటే ట్రాన్సాక్షన్ GST అంటాం కదా. ఇప్పుడు మనం షాపింగ్కి వెళ్ళాం అనుకోండి, అక్కడ మనకి GST ఫీజు కూడా ఉంటుంది, GST కడతాం. అదేవిధంగా ఇంటర్లింక్లో కూడా ఎవరైనా షాపింగ్ చేసినా, ఏదన్నా ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్న ప్రతి దాని మీద కూడా మనకి ఈ యొక్క GST లాగా గ్యాస్ ఫీస్ అనేవి తీసుకుంటారు. అంటే ఇది మనకి ఏంటంటే ఇది ఒక గుర్తింపుగా, ధృవీకరణగా అయితే ఉంటుంది. మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఎలాగో మనకి ఇక్కడ ట్యాక్స్లు అనేవి కట్ అవుతాయి కాబట్టి ఇది ప్రొఫెషనల్గా, పబ్లిక్గా మనమైతే ట్రాన్సాక్షన్ అనేది ఎటువంటి భయం లేకుండా చేసుకోవచ్చు అని అయితే చెప్తున్నారు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతిమంగా ITL అనేది ITLG హోల్డర్లకు ఊహాగానాల కోసం కాదు, కానీ లక్షలాది మంది ధృవీకరించబడిన మానవులను మరియు వారు ప్రతిరోజు ఉపయోగించే అన్ని అప్లికేషన్లను అనుసంధానించే మొత్తం ఆర్థిక పొరకు శక్తినివ్వడానికి పంపిణీ చేయబడుతుందని అయితే చెప్తున్నారనమాట. ఇలా జరిగినట్లయితే ఫ్యూచర్లో ITLG కాయిన్స్ అనేవి ఇలాగా మనకి షాపింగ్స్ కావచ్చు, ఇంకా ఇట్లా అవైలబిలిటీలోకి వచ్చాయనుకోండి, ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తూ ఉంటారు. మన ITLG టోకెన్ అనేది చాలా బాగా ప్రైస్ అనేది పెరుగుతుంది, స్టెబిలిటీగా పెరుగుకుంటూ పోతుందని అయితే చెప్పడం అయితే జరుగుతుంది అనమాట.
ఇలాగా చాలామంది కొన్ని లక్షల మంది అయితే మన ఇంటర్లింక్ టోకెన్స్ని కాయిన్స్ని అయితే క్రిప్టోగా యూజ్ చేసుకుంటారు. షాపింగ్స్ ద్వారా ఇలాగా అనుకోవచ్చు అని అయితే వీళ్ళు చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఇవైతే మనకి అర్థమైన అనుకుంటున్నానండి. ఇంకా ఇంటర్లింక్లో జాయిన్ అయిన వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి. రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ప్రతిరోజు ఈ టైంకే ఇంటర్లింక్కి సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తాయి. ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఈ వీడియోని మీకు తెలిసిన ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక 2 నిమిషాలు కేటాయించినట్లయితే చాలా మంచి ప్లాన్ అయితే మీరు వింటారు. ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు వరకు మీరు చాలా వరకు డబ్బులు పోగొట్టుకునే ఉంటారు, కానీ ఆ డబ్బుల్ని మొత్తాన్ని కూడా దీంట్లో మనం రికవర్ చేసుకోవచ్చండి. ఇదైతే గమనించండి, ఇది నమ్మండి కూడా. దీంట్లో మనకి ఏంటంటే $20తో ప్యాకేజ్ అనేది తీసుకున్నట్లయితే స్టార్టింగ్ 10 లక్షల మందిలో మనం ఆటోపుల్కి ఎలిజిబుల్ అయితే అవుతామన్నమాట. 40 లక్షల ఆటోపుల్ అండి. ఇంకా బెనిఫిట్ ఏంటంటే మనం జాయిన్ అయిన రోజే సగం ఇన్కమ్ అనేది మనకి, మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ సగం మనకి రిటర్న్ వచ్చేస్తుంది. 1 మంత్లోనే మొత్తం ఇన్వెస్ట్మెంట్ కూడా రిటర్న్ అనేది రావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మంత్ నుంచి కూడా మనకైతే ప్రాఫిట్లోనే మనం ఉంటాం. ప్రతి నెల కూడా మనకి ఒక ఎంఎన్సీ కాయిన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ప్రజెంట్ ఎంఎన్సీ కాయిన్ ప్రైజే $6 అయితే ఉంది. ఇంకా ప్రతి నెల కూడా ఇంక్రీజ్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. దీనికి సంబంధించి యాక్టివేషన్ చేసుకోవడానికైతే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి. స్టార్టింగ్ 10 లక్షల మందిలో మీరు కూడా ఉండాలనుకుంటే స్లాట్స్ అనేవి బుక్ అయిపోతున్నాయి. ఫాస్ట్గా త్వరపడండి. అందుకోకుండా మన వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. మూనెక్స్ వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. వెంటనే యాక్టివేషన్ కూడా చేసుకోండి.